మై బజ్ ఇంటర్వ్యూను అయితే నేను పక్కా ఇట్లా ఇంత క్లోజ్ నేను ఏడవడానికి అంతే. ఆ రోజు నేను అమ్మా! ఇంత తప్పులు ఎందుకు చేశాను నేను ఇంట్లో అనుకున్నా. కానీ వెన్ ఐ కేమ్ ఔట్ అండ్ సా ఫ్రమ్ మై ఓన్ ఐస్‌కి ఠీకే దేర్ వాస్ అ గ్రాఫ్ తగ్గిపోయింది. అది కిందకొచ్చేసింది. కానీ ఐ థింక్ నేను ఎట్లా పోర్ట్రే అవుదాం అనుకున్నాను ఇంట్లో అట్లానే పోర్ట్రే అయ్యాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్ మై రియల్ లైఫ్‌లో ఎలా ఉంటానో అలానే ఉన్నా. నేను అనుకున్నా దట్ కొంచెం ఇట్లా ఉంటాము, ఇలా అలా చేస్తాను, ఇలా నేను ప్రిటెండ్ చేసి ఉంటాను, కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా! కానీ అక్కడ అవ్వలేదు. నేను అందరితో మంచిగా జెలప్ అయిపోయాను. అండ్ సో, ఐ థింక్ ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ నాకు వచ్చిన పబ్లిక్ కూడా చాలా పెరిగింది. బికాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా పెరిగిపోయారు. బికాజ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని 'బిగ్ బాస్' చూస్తారు కాబట్టి ద హోల్ ఏజ్ గ్రాఫ్ ఫ్రమ్ 45 టు 60 ఇయర్స్ ఆర్ చిన్న పిల్లలందరూ అక్క మిమ్మల్ని 'బిగ్ బాస్'లో చూసాము. అందరు నాకు ఇట్లా మా పీపుల్ ఏజ్డ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ అలా వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేయడం అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది.